హాయ్ బ్రో. జానీ మాస్టర్ గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి కదా. ఆల్రెడీ కేసు ఫైల్ అయింది ఒక స్టేషన్ లో. అదే కేసు ఫైల్ అయింది. ప్రతి ఒక్కరు ఇప్పుడు నా మీద నువ్వు వెళ్ళి కేసు పెట్టేసినా అది ఫైల్ అయిపోద్ది అనమాట. సో అట్లానే ఒక ఆడపిల్ల బాధితురాలు అనే వాళ్ళు నిజంగా అక్కడ జరిగి ఉంటే, ఒకవేళ వాళ్ళ నుంచి అన్సేఫ్టీ అనుకుంటే ఆ 7 years 5 years 2019 నుంచే ఆవిడ బయటకు వచ్చేసినట్టయితే బాగుండు. సో ఎంతో గౌరవంగా బ్రతికినటువంటి, ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇంత స్థాయికి ఒక పెద్ద కొరియోగ్రాఫర్ లిస్ట్లోకి వచ్చి ఈ రోజుకి ఇన్ని సినిమాలు, కొన్ని 100 సినిమాలు చేస్తూ ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నటువంటి జానీ మాస్టర్ మీద ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఒకవేళ ఆయనకి ఏదో చేయాలనుకుంటే ఆయన పక్కనుండే వాళ్ళు ఈ ఫీల్డ్ లో ఎంచుకునే అవసరం లేదనమాట. ఒక తప్పు చేయాలనుకుంటే ఎన్నో మార్గాలు ఉంటాయి అనమాట. ఖచ్చితంగా జానీ మాస్టర్ అయితే తప్పు చేసి ఉండడు అని నా అభిప్రాయం. సో కానీ మనం అందరం కూడా గౌరవంగా తీర్పు వచ్చేంత వరకు కూడా ఎదురు చూడాలి. అప్పటి వరకు కూడా ఎవరిని ఏమీ అనకూడదు. ఒకవేళ నిజంగా తప్పే జరుగుంటే ఆ సెక్షన్ లో ప్రకారంగా ఎలా జరగాలనేది అలా జరగాలి. మీరు ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు కదా బ్రదర్, ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సహజంగా. ఇప్పుడు ఇండస్ట్రీ అనే కాదు, ఇప్పుడు ఇండస్ట్రీ కళమ్మ తల్లి, ఎంతో మందికి కళమ్మ తల్లి అంటే సో కళాకారులందరికీ కూడా ఇక్కడ చోటు ఉంది. మీ ఉన్న టాలెంట్ ని ప్రూవ్ చేసుకోండి. ఇలాంటి ఎదిగే టైంలో ఎంతో మంది ఎన్నో పరిచయాలు అవుతుంటాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు స్ట్రాంగ్ గా ఉండి ముందుకు వెళ్ళగలిగితేనే మనం ముందుకు వెళ్తాం. ఏవో మనకి తగిలిందని తగిలించుకున్నాం అనుకో, అది మనకు అంటుకుంటే తర్వాత మన లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. సో దయచేసి నేను చెప్పేది ప్రతి ఫీల్డ్ లోనూ ఉందన్నమాట. ఇది ఇండస్ట్రీలోనే ఉంది అనే వేలెత్తి చూపించే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అనమాట. తెలుగు ఇండస్ట్రీ కానీ, తమిళ, మలయాళం, ఏ ఇండస్ట్రీ అయినా సరే సో కళమ్మ తల్లి ముద్దు బిడ్డలు అనమాట. వీళ్ళు కళ కోసం బ్రతికే వాళ్ళు, కళను బ్రతికించే వాళ్ళు. ఒక సినిమా చేయడానికి ఎన్ని కష్టాలు, ఎంత శ్రమ ఉంటుంది, ఎంత డబ్బు పెడతారో అనేది అందరికీ తెలుసు. సో కానీ ఇది సినిమా ఇండస్ట్రీలోనే ఎలాగ జరుగుతుంది అనేది తప్పుడు ప్రచారాలు దయచేసి చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శేఖర్ మాస్టర్ తో మీరు కలిసి పనిచేస్తారు అంటే తెలుసు, మీరు దగ్గరగా చూస్తారు. ఆయన ఎలా బిహేవ్ చేస్తారు అమ్మాయిలతో కానీ, కో ఆర్టిస్ట్ తో కానీ? అసలు ఆయన అంటే ఒక తమ్ముళ్ళలాగా, ఒక చెల్లిలాగా, ఒక కూతురులాగా ట్రీట్ చేస్తుంటారు. అట్లాంటి ఆయన పట్టుకొని నాకే అనిపిస్తుంది, అరే అసలు జానీ మాస్టర్ ఏంది ఇట్లా చెప్పడం ఏంటి. ఆయన చూడడానికి అగ్రెసివ్ గా కనిపిస్తారు భయ్య, కానీ ఆయన హార్ట్ చాలా మంచిది అనమాట. ఎట్లా ఉంటారంటే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలి, ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయాలి, అందరినీ ముందుకు తీసుకెళ్లాలి అనుకునే వ్యక్తి జానీ మాస్టర్ అనమాట. అట్లాంటి ఆయన గురించి మరి ఇట్లా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు, దీని వెనక ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు అనేది మరి వాళ్ళకే తెలియాలి, వాళ్ళ మనసాక్షికే తెలియాలి. ఇవన్నీ పైనుంచి భగవంతుడు చూస్తూనే ఉంటాడు ఖచ్చితంగా. అయితే జానీ మాస్టర్ కి ఇప్పుడు ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఆయన సైడ్ నిల్చుంటుందా, లేకపోతే? ఇండస్ట్రీ ఖచ్చితంగా నుంచి ఉంటుంది. ఎందుకంటే జానీ మాస్టర్ గురించి ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో, ఒక ఫీల్డ్ లో ఉన్నప్పుడు మనం అంటే పడని వాళ్ళు ఉంటారు, మన ఫీల్డ్ లో మనం అభిమానించే, ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే జానీ మాస్టర్ ని ఎంతమంది ప్రేమించబట్టే కదా అంత దూరం వెళ్ళాడు. ఒక కొరియోగ్రాఫర్ స్థాయిలో ఉండి అన్ని సినిమాలు చేయడానికి కారణం అంతమంది ప్రేమ, అభిమానాలు, ఆయన దగ్గర ఉన్న టాలెంటే కదా. సో ఖచ్చితంగా ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ ఉంటుంది భయ్య. ఓకే, అండ్ తప్పు చేయనప్పుడు ఇలాంటి రూమర్స్ అంటే ఇంత బాగా వైరల్ అయినప్పుడు, ఇంత హైలైట్ అవుతున్నప్పుడు సోషల్ మీడియాలో ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కదా, ఆయన ఎందుకు మాట్లాడలేదు? అదే ఇప్పుడు ఆల్రెడీ కేసు ఫైల్ అయిపోయింది. సో దాని మీద ఆరోపణలు అనేవి జరుగుతున్నాయి. ఈ ఆరోపణలన్నీ రుజువు అయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడడానికి అనేది వెయిట్ చేస్తున్నారు. అది ఇప్పుడు ఎంతో మంది పైకి ఆయన గురించి తెలియకుండా చాలా మంది మాట్లాడేస్తుంటారు కదా. ఇప్పుడు ఆయన తప్పు చేశాడని, చేయకపోయినా చేసేసాడని ఎవరైనా వచ్చి మాట్లాడారు అనుకోండి, సో వాళ్ళు ఎవరనేది కూడా జానీ మాస్టర్ తర్వాత తెలుస్తుంది, నేను చేయని తప్పుగా అన్నారా అని. సో అది ఓవరాల్ గా జానీ మాస్టర్ నిజమవుతామని తెలియాలంటే కొంచెం టైం ఖచ్చితంగా టైం వెయిట్ చేద్దాం. జానీ మాస్టర్ అయితే తప్పు చేయలేదు అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా చేసి ఉండరని నా అభిప్రాయం. చేసి ఉంటారని కాదు, ఒకవేళ చేస్తే ఇవన్నీ ఆరోపణలన్నీ ఎప్పుడో బయటికి రావాలి. ఇప్పుడు వరకు ఆయన ఈ స్టేజ్ వరకు వచ్చి ఉండేవాడే కాడు.